హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ చేసే వీడియో స్పగెట్టి. ఇది ఇటాలియన్ డిష్ అండి. నా ఓన్ స్టైల్లో చేశాను. ట్రై చేయండి ఇంట్లో మీరు. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది నూడిల్స్లా కాదు, స్పగెట్టి అంటే గోధుమతో తయారవుతుంది. హెల్త్కి కూడా మంచిది. ట్రై చేయండి ఇంట్లో. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. జాగ్రత్తగా వీడియో అంతా చూడండి, కరెక్ట్గా మీకు తెలుస్తుంది. ఇంట్లో ట్రై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కువ సమయం ఏం పట్టదండి. మటన్ కీమా ఒక పావు కేజీ తీసుకున్నాను. ఈ స్పగెట్టి ఒక 400 గ్రాములు ఉంటుంది ప్యాకెట్. అది వేడి నీళ్ళు 1 లీటర్ పొయ్యి మీద పెట్టుకోండి. వేడి నీళ్ళు అవి మరుగుతున్నప్పుడు స్పగెట్టి దాంట్లో వేసేయండి. ఆలివ్ ఆయిల్తో చేయాలండి ఇది. నేను ఆలివ్ ఆయిల్తోనే చేశాను. మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. మామూలుగా అయితే ఆలివ్ ఆయిల్తో చేయాలి. ఇరగకుండా జాగ్రత్తగా వేడి నీళ్ళల్లో మరుగుతున్నప్పుడు వేయండి. ఎక్కువగా కలపొద్దు. ఇరిగిపోతే అంటే టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఇరిగిపోతే దాని బ్యూటీ తెలియదు కదా. జాలీలో వేసుకోండి. ఒక పావు గంట ఉడకాలండి ఇది. నూడిల్స్ అయితే త్వరగా ఉడుకుతాయి, కానీ ఇది కొంచెం టైం పడుతుంది. ఒక పావు గంట సేపు ఉడకాలి. ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. గిన్నె పొయ్యి మీద పెట్టుకొని, కొంచెం ఎక్కువనే పడుతుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1. ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయేదాకా అంతే. హైలోనే పెట్టుకోండి స్టవ్. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అదే నా స్టైల్లో కొంచెం స్పైసీగా చేసుకున్నాను. మామూలుగా అయితే చప్పగా ఉంటుంది. నేను నా సొంతంగా చేసుకున్నాను కాబట్టి స్పైసీగానే ఉంది. సన్నగా తరిగిన వెల్లుల్లి 2 స్పూన్లు. అది వేగుతున్నప్పుడే నల్ల మిరియాల పొడి 1 స్పూన్ అండి, స్పైసీనెస్ కోసం. పచ్చిమిర్చి వేసాను, నల్ల మిరియాల పొడి కూడా వేసాను. తగినంత సాల్ట్, కైమా వేస్తాం కాబట్టి తగినంత సాల్ట్ వేసేయండి. ఇప్పుడే 1 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 స్పూన్ ఏమో ఒరిగెనో, ఇటాలియన్ స్పైసెస్ అన్నమాట, 1 స్పూను. ఇవన్నీ దొరుకుతాయండి, పెద్ద పెద్ద మాల్స్లో ఉంటాయి. మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు, ట్రై చేయండి. మాల్స్లో దొరుకుతాయి ఖచ్చితంగా. దగ్గర పడింది. కైమా, కడిగి శుభ్రం చేసుకున్న కైమా 1 పావు కేజీ. 400 గ్రాములకి పావు కేజీ కైమా. అది కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి మూత పెట్టి 10 నిమిషాలు చిన్న మంట మీద మగ్గనివ్వండి. మటన్ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా. 10 నిమిషాలు మగ్గిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చింది కదా. ఈ టైంలో టమాటాలు 4 ఉడకబెట్టి ప్యూరీ చేశానండి, అది వేసేయండి. 1 స్పూను దగ్గరికి అవనివ్వండి. సెజ్వాన్ 1 స్పూన్ వేసానండి. అది టమాటా ప్యూరీ. బాగా దగ్గరికి అయిపోక్కర్లేదు, కొంచెం లూజ్గానే ఉండాలి. స్పగెట్టి కదా ఇది, నూడిల్స్కి అయితే దగ్గరికి అవ్వాలి, కానీ ఇది కొంచెం లూజ్గానే ఉండాలి. సరిపోతుంది మీకు ఇంత. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి టమాటాలు ఉడకక్కర్లేదు. 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్కి మళ్ళీ పైన వేసాను. దీన్ని చల్లారి పెట్టుకున్నాం కదా, స్పగెట్టి ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్నాం కదా, పైన వేయండి. పైన వేసి సన్నగా తరిగిన చీజ్ పైన చల్లండి. సన్నగా తరిగి పెట్టుకున్నాను చీజు పైన చల్లి, కొంచెం కొత్తిమీర అలా పెట్టండి. సర్వ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అయిపోతుంది.